बदकने होते हैं मम्मल्ला क्या बात करेंगे नहीं सर वो आप भी चाहे से बाहर को बिजनेस कर लेता हाँ भाई सर अभी अरे बाधित करे ना अभी समीर भाई బర్కాతుహు ఈరోజు వెంగళరావు నగర్, గాంధీనగర్, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 155 మంది పేద ముస్లిం సోదరులు సోదరిమణులు ఎస్పీ గారికి కలవడానికి వచ్చినారు. ఎస్పీ గారు లేని కారణంగా అడిషనల్ ఎస్పీ మేడం గారిని కలిసినాం. ఎందుకు కలిసినామంటే ఇస్లాం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా 5 కమాండ్మెంట్స్ ఉంటాయన్నమాట. కల్మా, రోజా, నమాజ్, జకాత్, హజ్. ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో, అదేవిధంగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద అల్లాహ్ సుబ్హానా తాలా హజ్ను ఫర్జ్ చేసినాడు. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా అంత ఎఫర్ట్ చేయలేని వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉమ్రాకు పోయేసి వస్తారు. ఆ అల్లాహ్ యొక్క కాబతుల్లా జియారత్ చేసుకొని మదీనా మునవ్వరకు పోయి ఆ అల్లాహ్ దగ్గర దువా చేసుకొని వస్తే మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు, మనం తెలిసి తెలియక ఏదైనా అనర్థాలు కానీ చేసి ఉంటే అల్లాహ్ మాకు క్షమిస్తాడు. మాకందరు కూడా అల్లాహ్ సంతోషంగా ఉంచుతాడనే విశ్వాసం, నమ్మకం ముస్లింలో ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఉమ్రాకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ నాజ్ ఉమ్రా అని చెప్పి ఒకటి తమిళనాడుకి చెందిన జాఫర్ అనే ఒక గుంట లెక్క ఏర్పాటు చేసి ఈ పేదలకు 55,000 రూపాయలకు మీకు మేము ఉమ్రాకు పంపిస్తామని చెప్పి వీళ్ళని నమ్మ పలికినాడు. అదేవిధంగా నెల్లూరులో కొంతమందిని అతను బ్రోకర్లలాగా ఏర్పాటు చేసుకొని అందులో మౌలానా జబ్బార్ గారు అని చెప్పి ఇంకొక వ్యక్తి అనీస్ అని వీళ్ళని పెట్టుకొని వీళ్ళ ద్వారా వీళ్ళ మసీద్ల దగ్గర బ్యానర్లు పెట్టి అతను చాలా మంచి వ్యక్తి, ఎవరు ఈ జాఫర్, తమిళనాడులో ఉన్న జాఫర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అతనికి మేము నమ్మొచ్చు, అతను కూడా పేదోళ్లకు సహాయం చేయాలని 80,000 85,000 ఉన్న ఉమ్రాకు మీకు 55,000 రూపాయలకు పంపిస్తున్నాడని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము. అదేవిధంగా అక్కడ పోయిన తర్వాత వేరే ఖర్చుల కోసం మీకు రియాళ్లు చేయించిస్తామని ఒక్కొక్కళ్ళ దగ్గర 18,000 లెక్కన డబ్బులు తీసుకున్నాడు అతను. వీళ్ళందరూ కూడా ఈ నెల 15వ తేదీ ఉమ్రాకు వెళ్ళాలా. కానీ అతను ఏం చేసినాడంటే 5వ తేదీ ఉమ్రాకు వెళ్ళే వాళ్లకు ఒక క్యాంప్ లాగా పెడతారు. ఆ క్యాంప్ పెట్టే రోజు బోర్డు తిప్పేసి అతను అజ్ఞాతంలో వెళ్ళిపోయాడు. నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి, మన జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, అడిషనల్ ఎస్పీ మేడం కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద కేసులను ఛేదించున్నారు. నేను ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ మేడం గారికి నేను చెప్పేది, ఇంతమంది 155 మంది, మిగతా వాళ్ళు ఇంకొక 35 మంది, దాదాపు 185 నుంచి 190 మంది పేదలకు
కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ జాఫర్ అనే వ్యక్తిని యాడున్నా కానీ పట్టుకొని వీళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళకు సంబంధించిన పాస్పోర్ట్లు కూడా అతని దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్లు ఉన్నాయి. అతను ఎవరైతే జాఫర్ ఉన్నాడో ఒక పెద్ద సంఘ విద్రోహ శక్తి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. తమిళనాడులో మేము విచారిస్తే వీళ్ళ పాస్పోర్ట్లతో అతను ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తాడో ఈ పాస్పోర్ట్లను మార్పింగ్ చేసి అతను చేయరాని పనులు కానీ చేస్తే ఆ కేసుల్లో వీళ్ళందరూ కూడా ఏడ ఇరుక్కుంటారనే ఒక ఇది మాకుంది. కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్లకు సంబంధించిన నెంబర్లను తీసుకొని అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ నెంబర్లతో ఉన్న పాస్పోర్ట్లు ఫలానా నెల్లూరుకు చెందిన వ్యక్తులు అని చెప్పి ముందుగానే పోలీసు వాళ్ళు దాన్ని రెడ్ మార్కింగ్లో పెట్టాలని కోరుకుంటున్నాం. దీని మీద కేవలం ఎస్పీ గారే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలతో మాట్లాడి అతనికి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ పేదలకు అందరూ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా కానీ న్యాయం జరగకపోతే మటుకు ఖచ్చితంగా మనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి, అదేవిధంగా ఇంతమంది 185 మంది పేదలకు న్యాయం చేకూర్చడానికి అవసరమైతే విజయవాడకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి కూడా మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నా. ఏదేమైనా కానీ మా జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఒక 2-3 టీంలు వేసుకొని వాడు యాడుండాలో వాడిని పట్టి తీసుకొని వచ్చే బాధ్యత స్పెషల్గా ఈ పేదలకు రక్షించడానికి ఏ ప్రభుత్వం కానీ ఏ చట్టాలు కానీ ఉండేది. కాబట్టి ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక 2-3 టీంలను ఏర్పాటు చేసి ఆ దోషిని పట్టుకొని రావాలని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. కొన్ని సంవత్సరాల నుంచి మేము చాలా బాధతో సంపాదించుకొని కొంచెం కూడబెట్టుకున్నాను సార్. నేను విధురాలిని సార్. మా అబ్బాయి చిన్నప్పుడే మా ఆయన చనిపోయాడు. మా అబ్బాయిని సాపుకొని మా అబ్బాయిని పెద్ద చేసి ఇప్పుడు కొంచెం నేను పెట్టేసుకొని హుండీలో కూడా వేసుకొని నేను హుండీ కూడా పగలగొట్టుకొని నా కమ్మలు అంతా నేను అమ్మేసి నాకు మా అబ్బాయి కోసం 1,20,20,000 కట్టాను సార్. నేను కట్టిన తర్వాత మేము ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు 5వ తేదీ మీటింగ్ అని పిలిచేసి అక్కడ ఆయన రాలేదు. ఆయన రాలేదు. వీళ్ళు ఇక్కడ నెల్లూరులో ఉన్న వాళ్ళు ఇది ఉన్నారు కదా పెద్దలు, వాళ్ళు అందరు వచ్చారు. మౌలానా సాబ్లు అందరూ వాళ్ళకి ఇచ్చాం సార్. మేము ఇక్కడ పెద్ద వాళ్ళకి వాళ్ళు చెప్పారు ఇలా సలీజ్గా తీసుకెళ్తున్నారు, మేము ఆఫర్గా పెట్టి ఉన్నాము అంటే అక్కడ కట్టేసాము సార్. నేనైతే 60,000 1,20,000 కట్టాను. కానీ ఆయన పారిపోయాడు మా డబ్బులు తీసుకొని. మాకు న్యాయం కాదు సార్. ఎక్కడైనా మాకు నారా లోకేష్ అయినా, నారా చంద్రబాబు నాయుడు గారైనా మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం కావాలి సార్. మేము వెళ్ళాలి. ఇప్పుడల్లా మేము డబ్బులు సంపాదించుకోలేము, మేము వెళ్ళలేము. ఆయన పంపిస్తేనే మేము వెళ్ళాలి. ఆయన ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి సార్. మేము రాత్రంతా ఏడ్చి కన్నీళ్ళు కూడా మాకు ఆరిపోయింది. ఇంకా మేము ఏడ్చే ఇది కూడా లేదు. మాకు ఒంట్లో ఉన్న శక్తి కూడా పోయింది సార్. మాకు న్యాయం కావాలి. ఎలా అయినా మాకు పంపించాలి. ఆయన మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వాలి, ఇప్పించాలి మాకు. అంతకన్నా మేము ఏం చేయలేము సార్. మేము ఓటు వేసాము, మేము అందరం వేసేసి గెలిపించాము. మాకు కూడా వాళ్ళు న్యాయం చేయాలి. మేము మక్కాకు పోవాలనుకున్నాం సార్. అతను మసీదులో జబ్బార్ అనే అతను మౌలానా అతను ఏమంటే నేను వెళ్ళున్నాను పోయిన సంవత్సరము అతను పరిచయం చేస్తానని చెన్నై అతన్ని పిలుచుకొచ్చి పరిచయం చేసి అతని ద్వారా మేము డబ్బులు కట్టామన్నమాట. మక్కా చూడ 55,000 మనిషికి డబ్బులు ఇచ్చేసుకొని కట్టామన్నాడు. 3 నెలల ముందే కట్టే 55,000 లేకపోతే 60,000 అన్నాడు. సర్లే అని చెప్పి ముందే కట్టాము. అక్టోబర్ 24వ తేదీ మేము కట్టింది ఫస్ట్. ఎక్కడ తీసుకెళ్ళాడు సార్? అతను 5వ తేదీ వచ్చి మా పాస్పోర్ట్లు, వీసా అన్ని ఇస్తానని చెప్పి 5వ తేదీ నుంచి ఫోన్ ఆఫ్ చేసుకొని రావలేదు అసలు మనిషి. వీసా అతను తీసుకొని వస్తాడు, మా పాస్పోర్ట్లు అన్ని తీసుకెళ్ళాడు అనమాట. అన్ని తీసుకెళ్ళిపోయి ఆ రోజు నుండి ఫోన్ ఆఫ్ చేసేసి ఏం సమాధానం చెప్పటంలా. వీళ్ళందరూ పోయి కనుక్కుంటే అతను ఇదైపోయాడు, పరార్లో ఉన్నాడు, చెన్నై వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అతన్ని అని చెప్పారు. 180 మంది నెల్లూరు నుంచి మనకు తెలుసు. 87 మంది. ఏం చేయాలి? న్యాయం అంటే మా పాస్పోర్ట్లు మాకు ఇది చేసి మళ్ళీ మేము మక్కాకు పోయేటట్టు చూడాలి సార్. మేము ఇన్ని సంవత్సరాల నుంచి అనుకొని కష్టపడి డబ్బులు కట్టి మక్కాకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఎంత ఇదిగా ఆశగా అతని మీద డబ్బులు కడితే అతను ఈ పని చేశాడు సార్. దేవుడు డబ్బులు కూడా తినేశాడు.
बोलो हमारे घर वाले टेलर सर जुब्बे सीने के वास्ते आए। जुब्बे सीने के वास्ते तो कहाँ जाते कहते सब मक्के को जाते हैं। घर बोले अच्छी बात कहते देखो मक्के को जाते हैं 50 को 5,000 रुपए। 1-2-3 रोज में खाना बने तो 50 को 5,000 है। नहीं खाना है तो 1-2 ठहरे तो क्या है 60,000 रुपए कर बोले। बस हमें क्या कहते पहला पता ही नहीं। उसके बाद क्या कहते नहीं अच्छे आदमी बुलाले को जाको है इसके पहला 50 को 5,000 है। देखो फिर ये मौका मिलता नहीं। हमें कम ऐसा खुद कुछ नहीं किया जाको अल्लाह का घर देखना सो कर को बोलने से हमारे कने पैसे भी नहीं सर। हमें क्या करेगा तो है सो चीज़ें पूरे बेच ले को हमें तकलीफा से मुसीबत से क्या कर तो हमें मक्के का घर देखना कर को एक भरोसे से एक मुसलमान हो कोई नहीं इतना धोखा करता नहीं कर को बोल को हमें क्या कर तो बर्बाद हो गया। हमें हम लोग को पैसे की एक हाल इससे क्या करता हम लोग इंसाफ कर को फिर हमें कहे वो मक्का देखना कर को बोल को हमें तड़प जाते हैं। हमारे ये तड़प को हमारे ये रोने को तुम्हें लगा सब भी मिल को हम लोग को एहसान करते कर को बोल को समझ ले को। देखो हमें गली के हवाले हो गए हाथ के पैसे देखो क्या करते हमें आज का दिन ऐसा रोड़ा को खड़ने की हालत होगी। हमारे पैसा क्या होगा तो दूसरे को भी उसे इतना धोखा करे नहीं सका। तुम्हें कोई सी सजा देते कि तुम्हें लगा देना सर हम लोग को इंसाफ करना అయినా ఎలా తెలుసు అంటే పెద్దవాళ్ళు ये मौलाना लगान की तरह से हमने मालूम है नहीं तो हमने मालूम होगा होता नहीं। हमें एक मौलाना को पता ही उसके बाद क्या करता एक अल्लाह के घर को कौन भी इतना धोखा करता नहीं कर को बोल को हमने मान नहीं सर इतना धोखा होता कर को 10,000 रुपए करवा पड़े तो भी सुने नहीं सर। हमारी चीजें हमें बोलना का तो हमारे पट्टे काना में की साइड सब भी बेच ले को हमें अल्लाह का घर देखना कर को बोल को हमें धोखे में पड़ गए। हमारे जैसा धोखा दूसरे जने पढ़ना नहीं। ये क्या कहता हमारी तकलीफ है चंद्रबाबू नायडू तक पहुंचाते कर को बोल को हमें लगा सब भी मिलकर हमें आ जाको हमें तुम्हारे सामने आको खड़े हम लोग ये मदद करते कर को बोल को समझ ले को क्या कहता हमें आज का दिन आको तुम्हारा घर से हमें बात करते हैं। हमारी तकलीफ हमारी मुसीबत को तुम्हें लगा मालूम कर ले को हम लोग को मदद करो तुम्हें लगा।